అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బడ్జెట్ కారణంగా బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా స్క్రిప్ట్ మారిపోయిందా? ముందనుకున్న కథ కాదని కమర్షియల్ వైపు అడుగులేస్తున్నారా? భారీ బడ్జెట్ అయిపోతుందని హిస్టారికల్ కాకుండా సింపుల్ మాస్ వైపు ఆలోచిస్తున్నారా? అఖండ 2 రిజల్ట్ తర్వాత బడ్జెట్ భారీగా ఉంటే వర్కౌట్ అవ్వదు అని నిర్మాతలు ఇలా చేస్తున్నారా? అసలేం జరుగుతోంది NBK 111 విషయంలో? లెట్స్ వాచ్. అఖండ 2 తర్వాత బాలయ్య ఫోకస్ అంతా ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపైనే ఉంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమైంది. ఇందులోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలిపారు. అయితే తాజాగా బడ్జెట్ కారణంగా అంతా మారిపోతుంది. ముందనుకున్న హిస్టారికల్ ప్రాజెక్టు పక్కన పెట్టి సింపుల్ మాస్ స్క్రిప్ట్ తో ముందుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం భారీ బడ్జెట్ ప్లస్ అఖండ 2కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడమనే వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బాలయ్యపై అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రెవెన్యూ మునుపట్ల లేదిప్పుడు. పైగా చారిత్రక సినిమా అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం. షూటింగ్ కు ఎక్కువ టైం కావాలి. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే నిర్మాతలు సేఫ్ గేమ్ వైపు అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చివరిసారిగా గౌతమిపుత్ర శాతకర్ణిలో హిస్టారికల్ రోల్ చేశారు బాలయ్య. మరి NBK 111 పై ఈ ప్రచారం నిజమా కాదా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.